అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి గారు. అమ్మగారిని అడిగి మనకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం. అమ్మగారు నమస్కారం. నమస్తే తల్లి. మన ఆడపిల్లలకి ఎంతో ఇష్టమైన బతుకమ్మ పండుగ విశిష్టత ఏంటి చెప్పండి? బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాల అని మనం పాటలు పాడుకుంటూ ఆటలు ఆడుకుంటూ ఆ బతుకమ్మ అనేటటువంటి తల్లి గురించి తలుచుకోవడమే ఒక అదృష్టం. ముఖ్యంగా మనకి అనుకుంటూ ఉంటాం కదా, నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే. లక్ష్మి, గౌరీ, సరస్వతి రూపమే బతుకమ్మ. పూల తేరు, బ్రతుకు పూల బాటలా ఉండాలన్నాడు ఒక సినీ కవి. పూల బాటలా ఉండడానికి పూలతో అమ్మవారిని మనం పూజ చేస్తూ ఉంటాం. గోనుగు పువ్వులు పెడతాం, ఆ తర్వాత బంతి పూలు పెడతాం, ఆ తర్వాత ఇంకా రకరకాల పూలు, తంగేడు పూలు, పెట్టని పువ్వు లేదమ్మా, అన్ని ఏం దొరికితే ఆ పూలతో చక్కగా పూలని అలా 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 అంచెల వారీగా పేర్చేస్తాం. పేర్చేసి అధిష్టానం మీద మనం మళ్ళా చక్కగా అమ్మవారికి, అయ్యవారికి ఇష్టమైనటువంటి ముఖ్యమైనటువంటి గౌరమ్మను పెడతాం. ఆ గౌరమ్మకు పూజ చేస్తాం. సౌభాగ్యాలు కావాలి, వివాహం కాని వాళ్ళకి వివాహం కావాలి, తర్వాత ఈ ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం కావాలి. బతుకమ్మ అంటే ఆడవాళ్ళకి దసరాల్లో ఒక మంచి పుట్టింటికి వచ్చేటటువంటి ఆడపడుచుల వేడుక అని చెప్పచ్చు. అవును. సరే, ఈ బతుకమ్మ ఉయ్యాలా, బంగారు బతుకమ్మ ఉయ్యాలన్నా తర్వాత ఏంటంటే కనుక కొన్ని వాడుక పదాలతో, పల్లె పదాలతో బతుకమ్మ పాటలు అద్భుతంగా ఉంటాయి. అసలు మనకి రోమం కూడా ప్రతి స్త్రీకి కూడా మనం కూడా ఆడాలి, మనం కూడా డ్యాన్స్ చేయాలా అని మనం అనేసుకుంటాం. అంతేగాని అయ్యో వయస్సు, తర్వాత వయోవృద్ధులు ఏం లేదు, భేదం లేదు, అందరూ కూడా చక్కగా ఆ బతుకమ్మ దగ్గర చిందులు వేయాల్సిందే. అలాంటి అదృష్టం, గౌరీ కటాక్షం కూడా ఈ బతుకమ్మ పండగలో ఉంది. అందువల్ల ఈ మన తెలంగాణలో బతుకమ్మ పండగ అంటే కనుక అది రాష్ట్ర ప్రభుత్వ పండగగా నిర్దేశించారు. అంటే ఎంత విశిష్టమైందో గుర్తుపెట్టుకోండి. అది రాష్ట్రానికి ఆడబడుచు ఆవిడ. పూర్వం ఒక రాజుగారు ఉండేవారట, ఆయన భార్య సత్యవతి, వారికి 100 మంది కొడుకులు ఉండేవారట. ఆ కొడుకులందరూ కూడా ఒక యుద్ధంలో ఇదైపోతే వాళ్ళందరూ కూడా ఋషీశ్వరుల దగ్గరికి వచ్చి ఇలా కొడుకులందరూ కూడా పుట్టారు కానీ వాళ్ళు చేతికి అంది రాలేదు అని బాధపడితే రాజుగారి భార్య సత్యవతిని అప్పుడు ఋషీశ్వరులందరూ కూడా దీవించారట. ఏమనంటే మీకు సత్సంతానం కలుగుతుందని. వాళ్ళు అలాగే అక్కడే ఆ పర్ణశాలల్లో, అడవుల్లో అలా తిరుగుతూ ఆ చక్కగా అలా ఉండడం వల్ల వాళ్ళకి తెలియకుండానే ఒక మంచి ఆమెకి గర్భవతి అయ్యి ఒక ఆడపిల్ల పుట్టింది. ఈ మునిపత్నులందరూ, మునీశ్వరులందరూ కూడా ఆ అమ్మాయిని బతుకమ్మ 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 అని దీవించారంట. అంటే మనం అంటుంటాం కదా, శతాయుష్మాన్ భవ, చిరంజీవ చిరంజీవ, నందామ సరదస్వతం అని మనం దీవిస్తాం కదా, అది శతమానం భవతి. అలా రకరకాలుగా వాళ్ళందరూ బతుకమ్మ 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 అని దీవించారట. అప్పటి నుంచి ఆ బతుకమ్మ తల్లి పెరిగి పెద్దదయ్యి చక్కగా మన తెలుగునాట, మన తెలంగాణలో ఆడబడి అయిపోయింది. అడవిలో పుట్టిన మూలాన అడవి తీగలు, అడవి పుష్పాలు, అడవిలో ఉన్నటువంటి ప్రకృతి మాతగా ఈ బతుకమ్మను పూజిస్తాం. ఆ ప్రకృతి అంటే పురుషుడు, ప్రకృతే పార్వతీదేవి, ఆ పార్వతీదేవి గౌరమ్మ. ఆఖరిని మనం సద్దుల బతుకమ్మ దగ్గర నుంచి లాస్ట్కి వస్తుల్లోకి 8వ రోజున, అష్టమి రోజున మనం అమ్మని నీళ్ళల్లో ఉంచి చక్కగా రథంలాగా అమ్మవారిని కలుపుతాం. అంటే నిమజ్జనం చేస్తున్నాం. ఈ బతుకమ్మ పండుగల విశిష్టత ఏంటంటే ఆడతాము, పాడతాము, ప్రతిరోజు ఆ యొక్క పూలు అంటే అటుకుల దగ్గర నుంచి ప్రసాదాలు కూడానమ్మా, చద్దన్నం దగ్గర నుంచి, అటుకుల దగ్గర నుంచి అన్నీ మనం చక్కగా ఇళ్లల్లో చేసుకునేవే. రకరకాల పిండి వంటలేమో ఆవిడ అడగట్లా. అంత చక్కగా ఆ యొక్క ఆడపడుచులందరినీ పిలుచుకొని ఒక వేడుక చేసుకొని చక్కని వస్త్రాలు కట్టుకొని ఆడపిల్లలందరూ కూడా పూలతో, ఆ తర్వాత మనకి చెప్పాలంటే మంచి అలంకరణలతో ఆనందంగా ముత్తైదులుగా, తర్వాత పెళ్లి కాని ఆడపిల్లలు అయితేనేమో పూలతేరుల్లాగా
చక్కగా కనపడతారు. ఆ వివాహం కాని వాళ్ళకి బతుకమ్మ ఆడిన తర్వాత వివాహాలు కుదిరిన సందర్భాలు ఉన్నాయి. అంటే గౌరీ కటాక్షం పెరుగుతుంది నీకు. పసుపుతో చేసే గౌరమ్మ, ఆ గౌరమ్మతో ఉన్నటువంటి ఆ పూలతేరు బతుకమ్మ, దాన్ని మళ్ళీ గంగాజలంలో మనం ఎప్పుడైతే నిమజ్జనం చేస్తున్నామో మన బతుకులన్నింటినీ పండించేదే బతుకమ్మ పండగ. అసలు బతుకమ్మ పండుగకి ఎంత విశిష్టత ఉందో కదా. మరి బతుకమ్మ పండుగప్పుడు ఉపవాసాలు ఏమైనా పాటించాలా? బతుకమ్మ పండగకి ఉపవాసాలు ఏం అక్కర్లేదమ్మా. మన తెలంగాణలో చక్కగా భోజనం చేసుకుని మంచిగా ఆడచ్చు, పాడచ్చు, అన్నీ చేయొచ్చు. ఏం తేడా ఏం లేదు, ఏ నియమాలు లేవు. బతుకమ్మ అంటేనే మన ఇంట్లో ఉండేటటువంటి మన ఆడపడిచే, మన ఇంట్లో ఉండే ఆడపిల్ల పాదాలకి మొక్కేటటువంటి సంస్కారం తెలంగాణలో తెలుగునాట ఉంది. ఇంకెక్కడ ప్రపంచంలో లేదమ్మా. తెలంగాణ ఆడపడుచులకి వయసుతో నిమిత్తం లేదు, వయోభేదం లేదు, మొక్కుతారు. ఇంకంతకన్నా ఇంకేముంది? ఆడపడుచులకి ఆనందాన్ని, వైభోగాన్ని, అద్భుతమైనటువంటి అష్టైశ్వర్యాలని, మంచిగా చీరసారల్ని తెచ్చేటటువంటి తల్లి ఈ బతుకమ్మ. ఎంత అద్భుతమైన విశేషాలను బతుకమ్మ గురించి మాకు చెప్పారు. మీకు ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః.